ఇంకొకటి. ఓకే, కీర్తనలు 150 అధ్యాయం. సామ్స్ 150 చాప్టర్, ఫస్ట్ వర్స్. 150 ఒకటి. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, క్లోజ్ చేయండి, క్లోజ్ చేయండి. మార్కు సువార్త 16:16. మార్క్ 16th చాప్టర్ 16 వర్స్. మార్క్. వెరీ గుడ్, చదవాలి. 16 చాప్టర్ 16 వర్స్. నమ్మినవాడు రక్షింపబడును, నమ్మిన వారికి శిక్ష విధింపబడును. మాథ్యూ 11th చాప్టర్, మాథ్యూ 11th చాప్టర్ అండ్ 28 వర్స్. మత్తయి సువార్త 11 అధ్యాయం 28 వచనం. 11:28. వెరీ గుడ్, క్లోజ్ చేయండి. సామెతలు 15:1. సామెతలు 15:1. 15. 15:1. నొప్పించు మాట కోపం రేపును. వెరీ గుడ్. ఓకే, ఫైనల్ చెప్తున్నాను. బైబిల్ క్లోజ్ చేయండి అందరూ. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. మొదటి యోహాను 4వ అధ్యాయం 8వ వచనం. కొంతమంది పిల్లలు చాలా యాక్టివ్గా చేస్తున్నారు. 4:8. కొంతమంది ప్రయాసపడుతుంది, కొంతమంది అస్సలు. 4:8. మొదటి యోహాను 4. మొదటి యోహాను 4:8. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేని వాడు దేవుణ్ణి ఎరగడు. ఓకే, వెరీ గుడ్. చూసారా, బైబిల్ రెగ్యులర్గా చదివితే టక్ 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 తీసేస్తారు మీరు. చూసారా నేను ఎందుకు ఇలా చదివేస్తున్నానంటే ఎంత డల్గా ఉన్నారో అని, అది తెలియజేయడానికి. ఇక నుండి డల్గా ఉండదు. రోజు బైబిల్ చదవడం వల్ల ఏమవుతుందో తెలుసా? ఆ బుక్స్ అన్ని స్టార్టింగ్ వేసిన వెంటనే మీరు ఏం చేయాలి? ప్రేయర్ చేసుకున్న తర్వాత బైబిల్ బుక్స్ లిస్ట్ ఉంటుంది, తీయండి ఒకసారి. ఫస్ట్ పేజీలో అందరూ బైబిల్ లిస్టులో అది మొత్తం ఓల్డ్ టెస్ట్మెంట్లో ఎన్నో కౌంట్ చేయండి లైన్గా. కౌంట్ చేయండి అందరూ, కౌంట్ చేయండి అందరూ. అవన్నీ ఓల్డ్ టెస్ట్మెంట్. చదవండి అందరూ. వెరీ గుడ్. ఓల్డ్ టెస్ట్మెంట్ చదువుతుంటే ఒక అక్క ఏం చేస్తుంది తెలుసా? ఓ పెద్ద అక్క న్యూ టెస్ట్మెంట్లో ఎదుగుతూ ఉంది. నేను చదివించేది పాత నిబంధనలో చదివిస్తుంటే కొత్త నిబంధనలు ఎదుగుతుంది. కొత్త నిబంధనలు ఎందుకు కనిపిస్తాయి? ఈ సుమక్కే పాత నిబంధనల బుక్స్ చెప్తుంటే కొత్త నిబంధనలు ఎదుగుతుంది అక్క, పెద్ద అక్క. చదవడం రావట్లేదు. రెడీ, 1 2 3. వెరీ గుడ్. మీకు ఒక ఈజీ ప్రాసెస్ చెప్పిన బుక్లు టక్ 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 తీయడానికి కారణం
మీకు లిస్ట్ ఇది బాగా నోటికి వచ్చేసింది అనుకో, ఏ బుక్ ముందు ఉంది ఏ బుక్ అనుకుని టకటకటగా తీసేయగలరు. అర్థమవుతుందా? అందుకే బైబిల్ చదవాలన్నప్పుడు ఒకసారి ఒక లుక్ వేయండి, చాప్టర్స్ వైపు ఒక లుక్ వేయండి, బుక్స్ వైపు మళ్ళీ ఒక లుక్ వేయండి, రోజు ఈజీగా వచ్చేస్తుంది. ఓకేనా బాబాయ్? మీకు ఎన్ని విషయాలు చెప్పేస్తున్నాను కదా. అన్నీ ఒకసారి లుక్ వేసేయండి. రోజు బైబిల్ చదవాలన్నప్పుడు ఆ ఫ్రంట్ పేజీలో లిస్ట్ ఉంటుంది కదా, ఆ లిస్ట్ ఒకసారి లుక్ వేసి అలా చెక్ చేసుకుంటూ ఉంటే ఈజీగా టక్ 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 చదివేస్తుంది. బైబిల్ బాగా చదవాలి. బైబిల్ బాగా చదువుకున్న వాళ్ళకి మిగిలిన స్పష్టంగా చదవగలరు ఏ సబ్జెక్ట్ అయినా. అర్థమవుతుందా? వాళ్ళకి నెత్తి ఉందనుకో నెత్తిపోద్ది రోజు బైబిల్ చదవడం వల్ల, బ్యాడ్ వర్డ్స్ పోతూ ఉంటాయి. ఓకేనా? వర్క్ ఏముంది ఈరోజు? ఎనీ వర్క్ యూ హ్యావ్?